హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది సండే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేం చేశానో మీకైతే సరదాగా షేర్ చేయాలనిపించిందండి. అందుకే షేర్ చేస్తున్నానండి. ప్రతి సండే కూడాను నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే నా రొటీన్ అయితే సాగిపోతూ ఉంటుందండి. అదే మీతోటి సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నానండి. చూడండి, నేనైతే పొద్దున్నే అయితే లెగుస్తానండి డైలీ కూడాను. సండే అని ఏం లేదు, మామూలుగా కూడా 5-5:30కి అంతా లేచేస్తాను. మార్నింగ్ అయితే పొద్దున్నే చెట్లకైతే చక్కగా నీళ్లు అంతా పెట్టేసుకొని నేను డైలీ అదంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే వేసేసుకుంటానండి చక్కగా. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని కొన్ని మొక్కలు అయితే పాడైపోతున్నాయండి. అందుకని కొన్ని మొక్కలు తీసేసి విత్తనాలు అయితే వేసానండి. మళ్ళీ మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి అవి బాగా వస్తాయని అవి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయండి కుండీల్లో. నాకు డైలీ నేను చేసే పనేనండి అది. మొక్కల దగ్గర కొంతసేపు అయితే స్పెండ్ చేస్తూ ఉంటానండి ఆ మొక్కల్లో. దానికి ఒక పువ్వు వచ్చినా అరపువ్వు వచ్చినా కూడా భలే ఆనందంగా అనిపిస్తుంది నాకు ఎందుకో మరి. చూసారా, అదంతా క్లీన్ చేసి నేనైతే ముగ్గేసి వెళ్ళానండి. మళ్ళీ మా అమ్మాయి వచ్చి దాని ఏదో ముగ్గేస్తున్నట్టు బిల్డప్ చేస్తుందండి. మీకు చూడండి, నేను వేసిన ముగ్గు మీద మళ్ళీ వేస్తుందండి ముగ్గు, అంతే, తను వేయట్లేదు. నా ఎవ్రీ సండే అయితే ఈ విధంగానే ఉంటుందండి నా రొటీన్ వ్లాగ్లో. నేను ఇలాగే స్పెండ్ చేస్తూ ఉంటాను సండేస్. కొంచెం తర్వాత ముగ్గు పని అయిపోయింది కదండి, తర్వాత వెళ్ళిపోయి నాకైతే కొంచెం టీ తాగే అలవాటు ఉందండి. అలా అని చెప్పని గ్లాసులు అయితే తాగనండి, చాలా కొంచెం అయితే తీసుకుంటాను టీని. అది కూడా న్యాచురల్ కేర్ అండి, దాంట్లో కూడాను తులసి ఆకులు అవన్నీ వేసుకుని ఉంటుంది. ఆ టీ తాగుతానండి. అది కూడా గ్లాస్ నిండుగా అయితే ఏం తీసుకోనండి, కొంచెమే తాగుతాను. నాకు చిన్నప్పటి నుంచి టీ అలవాటు ఉండడం వల్ల తలనొప్పి వస్తుందండి తాకపోతే, అందుకని. చూసారా, హాఫ్ గ్లాస్ వరకే తీసుకున్నాను. తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సండే కదండి, కొంచెం రొటీన్లా ఉండకుండా కొంచెం స్పెషల్గా చేద్దాం అనిపించిందండి. అందుకని నేనైతే రాగి ఉప్మానైతే చేద్దాం అనుకున్నాను. మా అమ్మాయి అయితే నేను చూపిస్తానని చెప్పని చూపిస్తుందండి. అది రాగి ఉప్మా రవ్వ అండి. చూసారా, చక్కగా ఉప్మానైతే ప్రిపేర్ చేశానండి, రాగి ఉప్మాని. చూసారా ఎంత బాగుందో అది. తర్వాత వేరుశనగ పప్పుల చట్నీ అండి, అదేనండి పల్లీ చట్నీని అయితే పలచగా చేసి పెట్టేశానండి. దానిలో కాంబినేషను పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకని దాన్ని అయితే చేశాను. ఈ రాగి ఉప్మా అయితే మన ఛానల్లో ఉందండి, వాచ్ చేయండి ఒకసారి. తర్వాత పాలైతే కాచి పెట్టేశానండి పక్కన. సండే మార్నింగ్ మేము ఎప్పుడూ కూడా కూరగాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటామండి. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైం నేనైతే బయటికి వెళ్ళి తీసుకొస్తానండి వెజిటేబుల్ ఫార్మ్స్కి. ఇప్పుడు సమ్మర్ కదండి, కొంచెం వెజిటేబుల్ ఫార్మ్స్లో వెజిటేబుల్స్ అయితే తక్కువగా దొరుకుతున్నాయి, అందుకని మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము. అవైతే మా అమ్మాయి అన్నీ కవర్లో వేసేసి చక్కగా సర్దుతుందండి. ప్రతి సండే ఏం చేయదండి, మేము తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడాను కవర్లో వేయమంటే పాపం కూర్చొని సర్దుతూ ఉందండి అన్నీ కూడాను. తర్వాత అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంక నేనైతే మా ఇంట్లో మటన్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఆ మటన్ అయితే చక్కగా అన్నీ కడిగేసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసి స్నానం అయితే చేసి వచ్చానండి. చక్కగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసామనుకోండి, చక్కగా అది ఒక గంట సేపు ఉంటే తొందరగా ఉడికిపోద్దండి. నేనైతే పచ్చి జీడిపప్పులు ఉన్నాయండి ఇంట్లో నాకు, ఇంకా వేసా మటన్ చేసి నీళ్ళ చారు చేసేసానండి. చట్నీ అయితే మొన్నటి చట్నీ ఉండిందండి, ఏదో చట్నీ, అదైతే సర్వ్ చేశానండి మధ్యాహ్నం లంచ్లోకి. తర్వాత మా అమ్మాయి అయితే సండే ఐస్ క్రీమ్ తింటుందండి కంపల్సరీ. మా వారు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు సండే. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తినేస్తుందండి. తర్వాత కూర్చొని తనకి పెయింటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. చక్కగా 2 పెయింట్లు అయితే వేసిందండి, అవే చూపిస్తూ ఉంది మీకు. చూసారు ఎంత బాగా వేసిందో మా అమ్మాయి పెయింట్స్ అన్నీ. ఎక్కడ నేర్చుకోలేదండి, కానీ బాగా వేస్తూ ఉంటుందండి పెయింట్స్. ఇంక ఈ సమ్మర్లో కోచింగ్ అయితే ఇప్పిద్దాం అనుకుంటున్నానండి పెయింటింగ్స్కి. తను చక్కగా వేస్తున్నప్పుడు, తను ఓన్ క్రియేటివిటీని వాడుతున్నప్పుడు ఇంకా నేర్పిస్తే ఇంకా బాగా ప్రొఫెషనల్ లాగా వేస్తుంది అనిపించిందండి నాకైతే. చూసారా ఎంత బాగా వేసిందో. కలర్ కాంబినేషన్స్ అవన్నీ భలే తీసుకుంటుందండి, చూస్తుంటే భలే అందంగా అనిపిస్తుంది నాకైతే. చూడండి, అది మేకప్ కిట్ అంటండి, ఇంట్లో ఉంటే దాన్ని చూసి మరీ వేసిందండి. అవి ఎంత బట్టికి పాడు చేసింది అయితే చూడాలి నేను.
తర్వాత ఈవినింగ్ అయితే కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి. నాకైతే ఈవినింగ్ బయటకు వెళ్ళాలండి సండే కంపల్సరీ. వెజిటేబుల్స్ లేకపోయినా సరే అలా వెళ్ళి బయటికి వెళ్ళి నాకు సన్సెట్ అన్నా సన్ రైజ్ అన్నా చాలా ఇష్టం అండి. నాకు ఎలాగ మార్నింగ్ టైమ్స్ కుదరదు కాబట్టి ఈవినింగ్ కంపల్సరీ నేను బయటికి అయితే వెళ్తానండి సన్సెట్ చూస్తానికి. నాకైతే ఆ పక్కన ఉన్న పొలాలు అవన్నీ కూడా చూస్తామంటే చాలా ఇష్టం అండి. కొంతసేపు అలా బయటికి వెళ్ళి సన్ రైజ్ని కూడా చూసి కొంతసేపు ఆ గాలిలో ఎంజాయ్ చేసి అయితే ఇంక ఇంటికి వచ్చేసామండి. నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎలా ఉందనేది. నా రొటీను సండే రొటీన్ అండి. సండే మాత్రమే ఇలా ఉంటుందండి, రోజు ఇలా ఏముండదు నా రొటీను. కొంచెం సండే ఫ్రీ టైం ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి చూసారా పక్కన చూస్తుంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అందుకని నేనైతే బండి వేసుకొని అలా కొంచెం సేపు అయితే స్పెండ్ చేస్తానండి.